శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మనోరమ గారి వాళ్ళు మనతో ఉన్నారు. మీ పెళ్లికి గాంధీ గారు ముహూర్తం పెట్టారు, చనిపోయారు కదా. అప్పుడు నెహ్రూ గాంధీ గారు లేరన్న భావం కనిపించకుండా చేశారు. మీకు ముందు కులాంతర వివాహాలు జరిగాయా? మీదే మొదటిదా? నాది. మీ వారు పెళ్లికి ముందు ఏం చేసేవారు? మనోరమ గారి తండ్రి గారి పేరు గోరా గారు. నమస్తే యస్ అమ్మా, మీకు నమస్తే. నమస్తే. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మనోరమ గారి వాళ్ళు మనతో ఉన్నారు. మనం చాలా వరకు వింటూనే ఉంటాం, ప్రతి ఇయర్ August 15th ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడుతూనే ఉంటాం. కానీ స్వతహాగా ముందుకు వచ్చి నేను పాల్గొన్నాను, అప్పటి పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పేవాళ్ళు మనకు అంత అదృష్టం లేదు, చాలా అరుదుగా దొరుకుతున్నారు ఈ మధ్య. అందులో మనోరమ గారి వాళ్ళు మనతో ఉన్నారు. అమ్మ, మీకు మరోసారి నమస్తే. అండ్ ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే మాకు మా వ్యూయర్స్కి మీ టైం ఇచ్చి మాతో మాట్లాడడానికి August 15th మమ్మల్ని ఇక్కడ దాకా పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని లోపల దాకా రానిచ్చినందుకు. లోపల దాకా రానిచ్చినందుకు చెప్పమ్మా. మీకు కృతజ్ఞతలు అంటున్నా. అదేంటి, ఎవరైనా రావచ్చు, మాట్లాడచ్చు, వెళ్ళచ్చు. ఇక దానికి రానిచ్చిన కృతజ్ఞత ఎందుకు? మనం ఒకటే, అంతే మరి. ఇప్పుడు ఇదేమి మీటింగ్ కాదు. మీటింగ్ అయినట్లయితే వాళ్ళను మీరు ఏ విధంగా అయితే అంటున్నారో అలాగని వెళ్ళాలి. ఇది మీటింగ్ కాదు కదా, సంభాషణ. ఇప్పుడు మాట్లాడుతున్నాం కనుక రావచ్చు, మాట్లాడవచ్చు, వెళ్ళచ్చు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. తప్పులు ఉంటే చెప్పండి, సరి చేస్తాం. లేదు అమ్మ, మీ తప్పే ఉండదమ్మా. మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే మేము. ఇప్పుడు తప్పులు అనేది మనిషిలో ఉంటుంది. అన్ని రైట్ అని మనం అనుకోకూడదు. కొన్ని తప్పులు ఉంటాయి, కొన్ని రైట్లు ఉంటాయి. కొన్ని మాట్లాడేవి మన స్వతహాగా మాట్లాడేవి కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు మనం ఆలోచించాలి. అదే విధంగా ఇప్పుడు నేను చెప్పిన విషయాలు తక్కిన వాళ్ళు కూడా ఆలోచించాలి అని నా ఉద్దేశం. తప్పు ఉంటే చెప్పమ్మా, సరి చేసుకుంటాం. ఎంత చక్కగా అన్నారు చెప్పండి. అసలు ఈ మధ్యకాలంలో మాట చివర నా తప్పుంటే చెప్పండి, సరి చేసుకుంటా అన్న ఆ లైన్ అనేది మొత్తానికే కనుమరుగైపోయింది. మీరు నన్ను అడుగుతున్నారు, తప్పుంటే చెప్పమ్మా, సరి చేసుకుంటాను అంటే. ఇప్పుడు మనిషి ఉన్న తర్వాత తప్పులు అనేది ఉంటుంది. మాట్లాడడంలో కొన్ని బాగా మాట్లాడగలుగుతాం, కొన్ని మాట్లాడలేము. ఇప్పుడు నేను ఉన్నాను, అన్నీ నేను మాట్లాడాలంటే నావి అన్నీ రైట్ అని నేను అనుకోను. నేను ఎవరితోటైనా మాట్లాడుతుంటే నాలో ఏమన్నా తప్పులు ఉంటాయేమో అని చెప్పి సరి చేసుకుంటాను. అది ఇప్పుడు నాకు తెలియదు కదా, నా తప్పులు నాకు తెలియదు, నేను రైటే మాట్లాడుకుంటున్నాను అని చెప్పేసి అంటాను. కానీ ఇతరులకు ఏంటి, అందులో కొంచెమైనా తప్పులు తెలుస్తాయి కదా, అందుకని అడుగుతా. ఎవరైనా సరే. మీరు ఓటు కూడా వేసినట్టున్నారు, ఏంటమ్మా? ఓటు వేసారా? వేసాక వెళ్ళి ఓటేసి వచ్చారు. ఓటేసి రాకపోతే ఎలాగా? అందరూ ఓటు హక్కు ఉపయోగించుకోవాలి, ఓటు పాడు చేసుకోకూడదు. మీకు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి వేసుకోండి. కాంగ్రెస్కి వేసుకోండి, కమ్యూనిస్టుకి వేసుకోండి, ఇంకోళ్ళకి వేసుకోండి, ఇంకోళ్ళకి వేసుకోండి. కానీ ఓటుని మట్టుకు ఉపయోగించుకోవాలి. కొంతమంది ఎవరికి ఇష్టం లేదు కనుక ఓటు అంటే చేయకుండా ఉన్నవాళ్ళు కూడా. అలా నేను నలుగురికి గట్టిగా చెప్పా. మీరు చెప్పారా? అక్కడ ఎలక్షన్ జరుగుతుంది, ఓట్లు వేస్తున్నారు. నేను సడన్గా నేను ఓటు వేయడానికి వెళ్ళాను. మీరే వెళ్ళారా? వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఏమో, ఇద్దరు ఏం చేశారు, ఈ ఓటు ఏం వేస్తాంలే, ఇక్కడ ఎక్కడ వేసినా ఒకటే కదా, కాంగ్రెస్కి వేసినా ఒకటే, కమ్యూనిస్ట్కి వేసినా ఒకటి, ఏ పార్టీకి వేసినా ఒకటే, ఎవరు సరిగ్గా చేయరు అని అనుకుంటా ఓటు వేయకుండా వచ్చేస్తుంది. మీరు విన్నారా ఇదంతా? ఆ అమ్మాయి ఇలా వస్తుంది, నేను వెళుతున్నా, ఓటు వేయడానికి వెళుతున్నా. అప్పుడు వెంటనే అమ్మా ఇట్రా అమ్మా అన్న. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పుడు పిలిచి, ఏంటమ్మా ఓటు వేసి వచ్చావా అని అడిగా. ఇదంతా తెలుసు నాకు. అంటే సందేహించింది నాకు చెప్పడానికి. చెప్పమ్మా, ఓటు ఎవరికి వేసావు, ఏంటి, ఓటు వేసి వచ్చావా అన్న. వేయలేదండి. ఎందుకు వేయలేదమ్మా? నాకు నచ్చలేదండి. నీకు ఎవరు నచ్చలేదు అన్నాను. అయితే నచ్చలేని దాన్ని ఇక్కడ ఎందుకు వచ్చావు? ఓటు వేయడానికే కదా వచ్చావు. నీకు ఏ పార్టీ నచ్చకపోయినా ఓటు అనేది ఉపయోగించుకోవాలి. నువ్వు కాంగ్రెస్కి వెయ్యి, కమ్యూనిస్ట్కి వెయ్యి, ఇంకో పార్టీలు నిలబడతారు కదా, నీకు ఏ పార్టీ ఇష్టం అయితే ఆ పార్టీకి వేసేయి.
ఓటు మట్టుకు వేయకుండా వెళ్ళటానికి లేదని మళ్ళీ వెంటనే తిప్పి పంపించాను. వేసారా అమ్మాయి? ఎవరికో వేసావా అన్న. మీరు కద్ద చీర కట్టుకున్నారుగా అందుకని వెళ్ళి కాంగ్రెస్ కేసు వచ్చాను. అమ్మాయ్యా పర్వాలేదమ్మా, కద్ద చీర కట్టుకోవడం అందుకు ఉపయోగం వల్ల నేను మనసులో అనుకున్నా. అంతే కదమ్మా. మీరు ఇప్పుడు దాకా సిల్క్ చీర కట్టుకున్నది లేదా? మొట్టమొదటిలో కట్టుకున్నా. సిల్క్ చీర నేను ఎప్పుడు కట్టుకోవాలి. కద్దరు చీర కట్టుకున్నా. అంటే నేను అదే కస్తూర్బా సెంటర్లో పనిచేశాను కదా, సీతానాల్లో ట్రైనింగ్ అయ్యాం. అందుకని కద్దరే తప్ప ఇంకా మిల్లి చీర కట్టుకోవడానికి వీలు లేదు అక్కడ సెంటర్లో ఉన్నంతసేపు. అందుకని ఎప్పుడు నేను కద్దరు చీర లేకపోతే మిల్లి చీర. ఇంట్లో ఉన్నప్పుడు మిల్లి చీర కట్టుకుంటాను, కద్దరు చీర మామూలుగా ఇంట్లో కూడా అంతే. మొట్టమొదటి ఎలక్షన్స్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు మొట్టమొదటి ఎలక్షన్స్ లో కూడా ఓటు వేసారా మీరు? వేశారు. ఓటు వేయకుండా ఎప్పుడు ఉన్నామ్మా. నేను ఓటు వేసి వస్తాను, ఫస్ట్ నేనే వెళ్తా. ఫస్ట్ ఎలక్షన్స్ కూడా ఓటేశారు. అలా అడుగుతున్నారు అంటే అప్పటి నుంచి ఓటేసిన వాళ్ళు మీరు ఒకరే కదా నేను చూస్తున్న వాళ్ళలో, అందుకోసం అని అడుగుతున్నాను అనమాట. ఫస్ట్ ఎలక్షన్స్ కూడా ఓటేసి ఉంటారు కదా అని. అప్పుడు అందరూ వేస్తారు. మీకు అప్పుడు అర్థమైందా ఎలక్షన్ ప్రాసెస్ అంతా, ఎవరు నిల్చున్నారు ఏంటి అదంతా అర్థం? అడుగుతాను, చెప్తారు కదా. మామూలుగా అనౌన్స్మెంట్ ఉంటుంది కదా, వచ్చి ఇంటింటికి చెప్తారు కదా, వచ్చి ఆ కార్డు ఇస్తారు కదా మనకి, అది వెళ్ళి వేసి రావాలి కదా. ముందు ప్రచారం చేస్తారు కదా, కాంగ్రెస్ వాళ్ళే కానీ కమ్యూనిస్టులే కానీ ఇంకోళ్ళే కానీ ఏ పార్టీ వాళ్ళైనా ఓటు వేయడానికి ప్రచారం చేస్తారు కదా. వచ్చి చేశాడు, వెళ్ళి వేసి వచ్చేసాను, శుభ్రంగా ఇంట్లో కూర్చోను అంతే. మరి మన అంతకన్నా ఇంకేంటి. ఎవరైనా వచ్చి అమ్మమ్మ మీరు ఎవరికి వేసారండి అని అడిగారు నన్ను. నేను ఎవరికి వేసానో నీకు తెలుసు కదా అమ్మ. అమ్మాయికి తెలుసు నేను కద్ద చీర కట్టుకుంటే కాంగ్రెస్కి వేస్తానంతే. అమ్మాయి చేత చెప్పించా. అవునమ్మ కాంగ్రెస్కి వేసాను. నువ్వు దేనికి వేసావా అన్న. నాకు దేనికి వేసానో నాకు అర్థం కాలేదన్నది. నీకు ఏది ఇష్టమా అన్నానా. నాకు ఏ పార్టీల గురించి తెలియదు అన్నది. నేను చెప్పమంటే చెప్తాను అన్న. కాంగ్రెస్కి వెళ్ళి ఓటు వేసిరా, వేసి వచ్చాను. తెలియదులే అమ్మాయికి, తెలియదు కనుక తెలియని వాళ్ళు వచ్చి అడుగుతారుగా ఏ పార్టీకి వేస్తే ఏది బాగా చేస్తుందని. ఏ పార్టీ చేస్తే నువ్వు ఓటు వేసేసిరా, నేను అయితే కాంగ్రెస్ వేయమని చెప్తాను. మొట్టమొదటిగా మీరు దగ్గరుండి చూసింది, మీ పెళ్లి చేసింది కూడా నెహ్రూ గారే కదా. ఒక లీడర్ లాగా ఆయన్ని చూశారు, దగ్గరుండి మీ పెళ్లి చేసింది కూడా నెహ్రూ గారే. నెహ్రూ గారే చేశారు, రైట్ ఒప్పుకుంటా. ఎందుకనంటే నా భుజం చేతులు వేసి తీసుకెళ్ళి రైట్. నెహ్రూ గారు గుర్తుంది అంతా మీ పెళ్లి జరిగిన. నా పెళ్లి గురించి నాకు గుర్తు లేకపోతే ఎట్లా? మీ పెళ్లి గురించి చెప్పండి, ఎలా అయింది అప్పుడు, ఆ పరిస్థితులు ఏంటి? మామూలుగా పెళ్లి చేసేసారు, ఉంటాయి కదా వాళ్ళు ఏదో మాట్లాడతారు కదా నాయకులు అందరూ వచ్చి. ఆ పెళ్ళి అయిపోయింది, దండలు మార్చుకోమన్నారు. దండలు నూలు దండలు ఇస్తారు కదా, నువ్వుల దండలు, నూలు దండలు. ఆ దండ ఇచ్చారు, మార్చేసుకున్నాం. మా ఇద్దరు పెళ్ళి అయిపోయింది. నెహ్రూ గారు వచ్చారు, చేతులు వేసి గాంధీ గారి కుటీరం దాకా తీసుకెళ్ళారు, కూర్చోబెట్టుకున్నారు. తర్వాత ఆయనేమో కొంచెంసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల నుండి మాట్లాడి నెహ్రూ గారు ఆయన వెళ్ళారు, మేము వచ్చేసాం. కానీ మీ పెళ్లి చేసింది, మీ ముహూర్తం పెట్టింది గాంధీ గారు అని విన్నాను. మీరు గాంధీ గారిని దగ్గరుండి చూసి ఆయనతో నడవడం? గాంధీ గారు చూసాం అంతేను, వచ్చేసాం. ఆయనతో మాట్లాడారా? అసలు లేదు. నాకు అప్పుడు హిందీ సరిగ్గా రాదు. ఓకే. అప్పుడు మా వారికి వచ్చు, ఆయన మాట్లాడారు. ఆయన గాంధీ గారి దగ్గరికి ఎప్పుడు వెళుతూ ఉండేవారు, రమ్మనేవారు. గాంధీ గారు ఎప్పుడు వచ్చి అర్జెంట్రావు ఇక్కడ ఎప్పుడు వస్తూ ఉండమని చెప్పేవారు. అంటే చాలామంది వస్తూ ఉంటారు కదా, ఆయన ఎప్పుడు రమ్మమంటే అప్పుడు వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చొని వచ్చేసేవారు. ఎప్పుడు హడావిడిగానే ఉంటుందిగా, అంత తొందరగా కలుసుకోవడానికి వీలు ఉండదు. ఈయనకి మటుకు పొద్దున్న సాయంత్రం ఇస్తారు ఇంటర్వ్యూ, వెళ్ళి చూసి వచ్చేస్తారు. ఈ జనరేషన్ వాళ్ళకి కొంతవరకు తెలుసు, కొంతవరకు తెలియదు. మనోరమ గారి తండ్రి గారి పేరు గోరా గారు. మీ చాలా మందికి తెలిసే ఉంటారు. గోరా గారు గాంధీ గారితో దగ్గరుండి ట్రావెల్ చేశారు ఫ్రీడమ్ ఫైట్ టైంలో, ఫ్రీడమ్ ఫైట్ చేస్తున్నప్పుడు. తర్వాత ఇంకా చెప్పాలి అంటే సమరం గారు, ఈ జనరేషన్కి చాలా మందికి తెలుసు. సమరం గారి సొంత అక్కగారు మనోరమ గారు. మీ తమ్ముడు గారిని కలుస్తూ ఉంటారమ్మా? ఎందుకు కలవు? రెగ్యులర్గా అంటే నేను నెలకోసారి వెళ్ళి అందరినీ కలుసుకున్నాను. విజయవాడలో ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడే. ఏముంది,
ఇక్కడ బస్సు ఎక్కుతాం, అక్కడ దిగుతాం, అక్కడి నుంచి సెంటర్ దగ్గరే కదా, అటు వెళ్ళిపోతాం అంతే. మీ నాన్నగారు పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ భాగంగా ఉన్నారు, ఫ్రీడమ్ ఫైట్లో భాగంగా ఉన్నారు. ఆయన ఆలోచనలు, ఆయన భావనలు ఎప్పుడూ కులాలకి అతీతంగానే. ఆయన ఎథిస్ట్ కూడా, అంటే దేవుళ్ళు ఉన్నారని నమ్మరు, మనుషుల్ని మాత్రమే నమ్ముతారు. మనుషుల మధ్య ఉన్న ప్రేమను మాత్రమే నమ్మిన వ్యక్తి ఆయన. ఆయనకి మొదటి సంతానం మీరు. ఆయన నాకు తెలిసి ఆయన భావాలన్నీ ఎక్కువగా మీతోనే షేర్ చేసుకొని ఉంటారు కదా. అంటే ఎక్కువ అంటే మా నాన్నగారిని ఎప్పుడు నేను అది కలుస్తూ ఉండేదాన్ని, కానీ భావాలు అప్పుడు ఇంత ఇదిగా అవగాహన చేసుకునేంత ఇది లేదు కదా. మీటింగ్లు జరుగుతూ ఉండేవి, మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం, చేసేవాళ్ళం. మా సెంటర్లో జరుగుతూ ఉండేవి. పై చోట కంటే మనం అంత మా నాన్నగారు ఇంకా కొంతమంది వెళ్ళేవారు. సెంటర్లో జరిగే మీటింగ్లకు అన్నింటికి నేను అటెండ్ అయ్యేదా. అంటే అప్పుడు మాకు గుడివాడలో హాస్టల్ ఇచ్చారు, అర్జున్ సేవా సంఘం వాళ్ళు. ఆ హాస్టల్ చూసుకుంటూ ఇక్కడికి వచ్చేదాన్ని మీటింగ్ ఉన్నప్పుడు. కానీ స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు పరిస్థితులు దారుణంగా ఉండేది. స్త్రీల పట్ల కూడా వాళ్ళు కొంచెం భయంకరంగానే ప్రవర్తించారు అని మేము వింటున్నాం. కానీ మీరు అప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు. అప్పుడు పరిస్థితులు స్వాతంత్రం వచ్చే ముందు, మనకి ఇండిపెండెన్స్ వచ్చే ముందు పరిస్థితులు ఎలా ఉండేవమ్మా? ఆడవాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు అప్పుడు? పడ్డారు అంటే అప్పుడు నాకు అంత వెళ్తాం వరకే కానీ అంత ఆలోచన అనేది లేదు కదా. నాది ఏజ్ తక్కువ కదా, 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు. నాకు మామూలుగా మీటింగ్ జరుగుతుందంటే వెళ్ళేవాళ్ళం, ఒక ప్రొఫెషన్ లాగా వెళ్ళాం కదా. గుంపుగా వెళ్ళేవారు అందరూ. ఒక 10 గజాలు నడిచేసరికల్లా అరెస్ట్ చేసేసారు, నిలిపేసారు. ఇంకా పూర్తిగా మేము మీటింగ్ దగ్గరికి వెళ్ళాలా. 4 అడుగులు వేసి వచ్చేసరికల్లా మమ్మల్ని అరెస్ట్ చేశారు. అందరినీ అరెస్ట్ చేసేసేవాళ్ళు, తీసుకెళ్ళిపోయారు. ఇంకా మీటింగ్ వెళ్ళటం అనేది ఉండదు పోలీసు వాళ్ళ హయాంలోంచి. కానీ నన్ను చెయ్యకూడదు, నన్ను అరెస్ట్ చేయకూడదు. మైనర్ అనా? చేయకూడదు అసలు నన్ను. ఏజ్ తక్కువ కదమ్మా, 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు చేయకూడదు. అయినా అందరితో పాటుగా చేశారు. అప్పుడు వెంటనే అడిగారు, ఆ అమ్మాయికి ఎంత ఏజ్ అని మీరు అరెస్ట్ చేశారని అడిగారు. బ్రిటిష్ వాళ్ళని అడిగారు. ఇంత తప్పదు కదా, చేశారు కదా, లేకపోతే అసలు నన్ను చేయకూడదు. మరి అసలు అక్కడ ఇంకోటి కూడా అనుకున్నాం. ఇప్పుడు తీరా జైలు దగ్గరికి వెళ్ళేసరికల్లా అక్కడ అబ్జెక్షన్ పెట్టారు, నన్ను అరెస్ట్ చేయకూడదు, ఆ అమ్మాయిని పెట్టకూడదు అని చెప్పేసి. మేము అరెస్ట్ చేసాం కనుక మీరు పెట్టాలా అన్నారు పోలీసులు. అరెస్ట్ చెప్పాం. జైల్లో ఎన్ని రోజులు ఉన్నారు? ఎన్ని రోజులు కాదు, గంటలే. 6 నెలలు. 6 నెలలు కదా, 6 నెలలు. 6 నెలలు జైల్లో ఉన్నా మీరు 13 ఏళ్ళ వయసులో? మా అమ్మ, నేను, మా మేనత్త, ఇంకా 2 4 స్త్రీలు. తర్వాతనేమో మగవాళ్ళేమో ఒక 10 మందో ఎంతమందో ఉన్నారు. వాళ్ళు సపరేట్ జైలు, మీరు సపరేట్ జైలు. సపరేట్ జైలు. అది మామూలు మగవాళ్ళ జైలు, ఆడవాళ్ళ జైలు గోడే అడ్డం. వాళ్ళు గోడ నుంచి మాట్లాడుతూ ఉండేవారు మా వాళ్ళందరూ. కానీ చేయకూడదు, నన్ను చేశారు. అదే పెద్ద ప్రాబ్లం వచ్చింది. అందరితో పాటుగా వచ్చారు ఆవిడ. అలాంటప్పుడు మీరు ఎందుకు చేశారని అడిగారు. వదిలేస్తారని మా అభిప్రాయం అసలు. కానీ 6 నెలలు లోపలనే ఉంచారు. నేను, మా అమ్మ, మా మేనత్త గారు, ఇంకా 2 ముగ్గురు. మీ తక్కిన మిగతా వాళ్ళందరూ ఏజ్ ఉంది, నాకు ఏజ్ లేదు. తక్కిన వాళ్ళందరూ పెద్దవాళ్ళే. మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు మరి? మా ఇంట్లో మా మేనత్త వాళ్ళు వచ్చి చూసుకునే వాళ్ళు. పెద్ద ప్రాబ్లం అసలు అప్పుడు చేశారని. కానీ అరెస్ట్ లోపల పెట్టేసిన తర్వాత ఇంకా బయటికి రానేరు. మరి 6 నెలల తర్వాత ఎట్లా వచ్చారు? వాళ్ళే వదిలేస్తే వచ్చారా, లేకపోతే పోరాటం జరిగిన తర్వాత బయటకు వచ్చారు? అది కాదమ్మా, ఇప్పుడు జరుగుతున్నప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేశారు. మగవాళ్ళు వేరు, మగవాళ్ళ జైల్లో మగవాళ్ళని పెట్టారు, ఆడవాళ్ళ జైల్లో మా 4గురిని, మేము 6గురం ఎంతో, మేము 6గురం గోడే అడ్డాము. ఆడవాళ్ళ జైల్లో మమ్మల్ని పెట్టారు. అసలు నన్ను అక్కడ సూపరింటెండెంట్ ఉంటాడు కదా, ఈమెను ఎలా అరెస్ట్ చేశారని అడిగారు ఆ పోలీసు వాళ్ళని. అడిగితే వాళ్ళు సరైన సమాధానం చెప్పలేకపోయారు. అందుకని నన్ను కూడా పెట్టేసారు, తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు బాధపడ్డారు. ఇంత చిన్నపిల్లని అరెస్ట్ చేయడం ఏంటి, ఆ మాత్రం ఆలోచన లేకపోయిందా వాళ్ళకని అడిగారు. అప్పుడు ఇవన్నీ ఆలోచించరు కదమ్మా. ఇప్పుడు ఉద్యమం తర్వాత ఆలోచిస్తూ కూర్చుంటే ఉద్యమం ఏం చేస్తారు? ఉద్యమం చేయలేరు కదా. ఏమ్మా జైల్లోకి ఉంటావా అని ప్రశ్న వేశారు నన్ను అక్కడ. ఎవరు వేసారు ఆ ప్రశ్న? పోలీసు వాళ్ళు అందరితో పాటు అరెస్ట్ చేశారు.
నేను అందరితో పాటుగా మా వాళ్ళందరితోటి వెళ్ళి ఉంటానని చెప్పారు. బా అసలు వదిలిపెట్టేయాలి. మేము ఎంతమంది 4 5 అంతే, తక్కిన వాళ్ళందరూ మగవాళ్ళే. కానీ మీ పెళ్ళికి గాంధీ గారు ముహూర్తం పెట్టారు, చనిపోయారు కదా. కానీ మీ పెళ్ళి అయ్యే టయానికి ఆయన లేరు, చనిపోయి 1 సంవత్సరం అయింది అప్పటికే. ఆయన ఎక్కడుంటే అక్కడ చేస్తానన్నారు. సడన్గా పోయారు. అప్పుడు నెహ్రూ గారు, అక్కడ తక్క బాబా, ఆరినాయకం, ఆశాదేవి గారు, వీళ్ళందరూ పెద్దలు అనమాట. గాంధీ గారు లేరన్న భావం కనిపించకుండా చేశారు. ఉంటారని అనుకున్నారు కదా. సడన్గా. మీ వారి పేరేంటమ్మా? అర్జునరావు గారు. మీరు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇంత రెవల్యూషనరీ థాట్స్ ఉన్నాయి, విప్లవాత్మకమైన ఆలోచనలు ఉన్నాయి. 13వ ఏటే మీరు అందరితో పాటు నేను వెళ్తాను లోపలికి జైల్లోకి అన్నవారు, మీ నాన్నగారు పర్సన్ని చూపించి, ఒక మనిషిని చూపించి ఇన్ని పెళ్లి చేసుకో అంటే మీరు పెళ్లి చేసుకున్నారంట. ఎట్లా మీరేమి చెప్పలేదా? అంటే నాకు వద్దనో, నాకు ఇష్టమైన వారు కావాలనో, వారి స్వభావం ఎలాంటిదో ఇదంతా ఏం అనుకోలేదా, ఆలోచించలేదా? మా నాన్నగారు ఆశయాలను అమలుపరచాలని చెప్పేసి నా ఉద్దేశం. నేనే కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అంతే, అక్క చెల్లెలు, అన్నదమ్ములు. అప్పుడంటే నాకు ఇంత తెలిసేది కాదు. కొంచెం కొంచెం మా నాన్నగారు కూర్చోబెట్టి చెప్పేవారు, నువ్వు ఆలోచించుకోనేవారు. నాకు అసలు ఆలోచన అనేది లేనప్పుడు ఏం ఆలోచించుకుంటాను. మా నాన్నగారు ఆశయాలను నిలబెట్టాలనుకున్నాను, చేసుకున్నాను. చాలా వ్యతిరేకత మా వాళ్ళల్లో, మా బంధువర్గంలో చాలా వ్యతిరేకత. ముందు తర్వాత అందరూ కలిసిపోయారు. ముందు ఏదైనా సరే ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు వ్యతిరేకత ఉంటుంది కదా, సహజం అది. ఇప్పుడు ఏదైనా ఓ పని చేయాలనుకుంటాం అనుకోండి, అందరికీ నచ్చదు అనుకోండి, నచ్చేటట్టు చెప్తాము. మా నాన్నగారు అందరినీ కూర్చోబెట్టి చెప్పారు, ఇలా ఇలా చేయాలనుకుంటున్నాం, చేయాలి. ఎవరని అడిగితే చేసుకెళ్ళి చూపించారు. మీరు మాట్లాడుకున్నారా? పోనీ మీ వారితో మాట్లాడారా పెళ్లికి ముందు? నేనే మాట్లాడలేదు. ఇష్టమైనప్పుడు ఇంకేం మాట్లాడటం. ఆయనకి ఇష్టమైంది, నాకు ఇష్టమైంది చేసేసుకున్నాం, అయిపోయింది, వచ్చేసాం. కాదమ్మా, ఇష్టం అంటే మీరు మాట్లాడుకోలేదు, ఉత్త చూసుకున్నారు అంతే. చూపుతోనే ఇష్టం వచ్చిందా? అంటే మా నాన్నగారు ముందు అన్ని చెప్తారుగా నాకు, వారి గురించి మీకు చెప్పారు. ఆయన దీంట్లో చెప్తారు కదా. మా వాళ్ళల్లో అందరికి వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. మీ వారు పెళ్లికి ముందు ఏం చేసేవారు? ఆయన ఏమో మరి నాకు అంత ఐడియా, ఏదో రాజకీయంగా తిరుగుతూ ఉండేవారు. గుడి వాళ్ళు ప్రొఫెషన్ గా ఏం లేదు, రాజకీయంగా తిరిగేవాళ్ళు అంతే. ఇలాగా చెయ్యాలని అనుకుంటున్నాను, నా ఆశయం ఇది, నువ్వేమంటావు ఏమిటి. అప్పుడు నాకు ఇంత అనుభవం తక్కువ. మా నాన్నగారు ఏది చెప్తే అది చేసేవాళ్ళం మేము. ఆయన యొక్క ఆశయాలన్నింటినీ అమలు చేసేవాడు. కానీ అప్పట్లో కుల వ్యవస్థ అనేది బాగా పాటించేవాళ్ళు కదమ్మా. ఇప్పుడు కన్నా కొంచెం అట్లా తగ్గిందేమో కానీ అప్పట్లో వ్యతిరేకత మాది. మా ఫ్యామిలీలో చాలా వ్యతిరేకత. మా నాన్నగారిని అంత ఇదైనా వ్యతిరేకించారు. ఇలా చెయ్యాలనుకుంటున్నాను, నేను చేసే పనికి ఆశయంగా దానికి చెప్పాను అంతే, దాన్ని ఇష్టపూర్వకంగా చేశాను. వ్యతిరేకించడం ఒక ఎత్తు. ఫ్యామిలీలో, మా ఫ్యామిలీలో అందరికి తక్కిన పబ్లిక్లో పర్వాలేదు. ఆ నాన్నగారు ఆయన ఏది చెప్తే అది చేస్తారనేది ఎక్కువ ఉంది. మా ఫ్యామిలీలో కొంచెం కష్టం. కానీ అప్పట్లో ఇట్లా వ్యతిరేకంగా చేస్తే, కులానికి వ్యతిరేకం చేస్తే, కుల బహిష్కరణ, వాళ్ళని సపరేట్ గా చూడడము, అలాంటివి బాగా పాటించాలే కదా. అప్పుడు మీ నాన్నకి వ్యతిరేకంగా ఎవరు అనుకూలంగా వ్యతిరేకత ఏం లేదు. ఉన్నా కూడా నాన్నగారు అంటే చాలా అభిమానం ఉండేది. ఆయన చేసే త్యాగాలకి, తర్వాత మీటింగ్లకి ఆయన అన్ని ముందు చెప్పేవారు. కానీ ఇంతమందిని ముందుకు తీసుకెళ్ళాలి ఉద్యమంలో కంటే వారి దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా. వీళ్ళందరూ పనులు మానేసి ఉద్యమంలో ఉండాలి అంటే వీళ్ళకి తిండి ఇదంతా ఎట్లా వచ్చేది? డబ్బులు ఎవరికి వాళ్ళు పెట్టుకుని వస్తారు, అలాంటి వాళ్ళే వచ్చారు. వాళ్ళ దగ్గర ఆర్థికంగా ఆ స్తోమత అయితే ఉండేదా? వాళ్ళకి ఉండబట్టే వస్తారు, లేకపోతే ఎందుకు వస్తారు? మామూలుగా సానుభూతి చూపించాం, మీటింగ్లకు వచ్చేవారు, మీటింగ్ వినేవాళ్ళు. వెళ్ళే నాన్నగారు అంటే కొంచెం ఎక్కువ ఉండేది. మీ నాన్నగారు గోరా గారు అప్పుడు బాగా అంటే స్థిరపడిన వారైనా, డబ్బు పరంగా, ఆస్తుల పరంగా? అంటే కొంచెం ఏదో ప్రాబ్లమ్స్ వచ్చేవి అనుకో, అంటే అవన్నీ సర్దుకునేవారు. వ్యతిరేకత ఫ్యామిలీలో వ్యతిరేకత ఉంది వాళ్ళ మా నాన్నగారు వైపు వాళ్ళకి. తర్వాత అందరూ కలిసిపోయారు. ముందు అందరికీ ఫ్యామిలీ ఎవరికైనా మేము ఉన్నావు,
ఏదైనా కొత్తది ఏదైనా చేయాలనుకుంటాం అనుకో, వ్యతిరేకత వస్తుంది కదా. సరే రాను రాను దాన్ని అవగాహన చేసుకుని మీతో కలుస్తారు. అదే మొట్టమొదటిలో నాన్నగారంటే వ్యతిరేకత చూపించారు. తర్వాత రాను 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 ఆయన చేసే పనులకి హరిజన వాళ్ళలో సమిష్టి భోజనాలు పెట్టారు. వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం అనేది. ఇప్పుడు హరిజన వాడల్లోకి వెళ్ళి తూర్పాలెం దోసరపాలెం అనేది ఉండేది. ఆ 2 పాలాల వాళ్ళు చాలా సహకరించేవారు. నేను వెళ్ళాను. మా అమ్మగారు కూడా. మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు కలిసి అన్ని పనులు చేసేవారు. రాజకీయంగా కానీ దేనికైనా ఇద్దరికి మీటింగులకే కానీ దేనికైనా కానీ వెళ్ళేవారు. మీ అమ్మగారు ఏమి వ్యతిరేకంగా మీ నాన్నగారు చెప్పిన మాటకి అలా కాదేమో అండి ఇలా వెళ్దాం అన్న మాట ఎప్పుడు జరగలేదా, అనలేదా? ఇద్దరు కలిసి చేసుకునేవారు. మేము అప్పుడు చిన్నపిల్లలు. మీ నాన్నగారి బాటలోనే మీ పిల్లలకి, మీకు 5 మంది పిల్లలు కదా, వాళ్ళ పేర్లు కూడా దేవుడితో సంబంధం లేకుండా మా నాన్నగారు పెట్టినవే పేరు. ఇవన్నీ మీ నాన్నగారు పెట్టినవే పేర్లు. ఒకసారి మీ 5 పిల్లల పేర్లు చెప్తారా? మిలావ్, చునావ్, సాదిక్. మిలావ్, చునావ్, సాదిక్, సుయేజ్. అంతే కదా. వీడు మర్చిపోయాను, ఎదురుగా ఉన్నాడు పవర్. అన్నీ అప్పుడు జరుగుతున్న దాని గురించి మా నాన్నగారు పెట్టారు. మీ పిల్లలకు కూడా కులంతో సంబంధం లేకుండా వివాహాలు జరిగాయా? ఇంకా కులం ఎందుకు, మా మనిషి ఇప్పుడు మీరున్నారు, కులంతో ఎందుకు, మీ మంచితనం మీ ఇది చూసుకొని చేసుకోవాలి. వాళ్ళు అలాంటి వాళ్ళే ఉన్నారు కదా. నన్ను కాదు అడగాల్సింది, మా పిల్లల్ని అడగండి. మీ అమ్మ మీ నాన్నగారు సంబంధాలు తీసుకొస్తారు, మీకు అది నచ్చి చేసుకుంటున్నారా లేకపోతే ఎలాగా? మా పిల్లలందరూ నా పెళ్ళే కొంచెం వ్యతిరేకత ఎక్కువ. మీ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, మీ తమ్ముడు చెల్లెలు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు సునాయాసంగానే అయిపోయాయి. మొట్టమొదటి నాదే కొంచెం వ్యతిరేకత సహజం అది కదమ్మా. మీ అమ్మ నాన్న మీరు ఇట్లా స్వాతంత్ర్య ఉద్యమంలోకి వెళ్తున్నప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అప్పుడు మీకెవరు జాగ్రత్తలు చెప్పలేదా? అమ్మో ప్రాణాలు ఏమన్నా, లేకపోతే మీ అమ్మ మీ నాన్నగారు మీకు చెప్పలేదా? మీరు పెద్ద సంతానం కాబట్టి, మొదటి సంతానం కాబట్టి, మాకేమన్నా అయితే తర్వాత నువ్వు చూసుకోవేళ్ళని అని కానీ, మేము వెళ్తే తిరిగి వస్తామా రామో అన్న. నేను వాళ్ళతోటే ఉన్నాను కదా. మిమ్మల్ని వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళలేదా వాళ్ళు? ఎవరు? మీ అమ్మ మీ నాన్న. మా పిల్లల్ని ఎవరిని వదిలిపెట్టేవారు కాదు. మా నాన్నగారు మా అమ్మ ఉద్యమంకి వెళ్ళేటప్పుడు కూడా వచ్చేసేవారు, ఇంటికి వచ్చేవారు కదా. మీ చిన్నపిల్లలం కదా అప్పుడు. రోజుల తరబడి బయటికి వెళ్ళి గాంధీ గారితో ఉద్యమంలో పాల్గొనడం, లేదా మిగతా మీ ఫ్రీడమ్ ఫైటర్స్ తో పాల్గొనడం, అలాంటి సందర్భాలు ఉన్నాయా? రోజుల తరబడి వెళ్ళిపోవడం, నెలల తరబడి వెళ్ళిపోవడం. అలాగా ఏం మీటింగ్ ఉంటేనే వెళ్తారు నాన్నగారు, లేకపోతే వెళ్ళేవారు కాదు. ఆశ్రమాల్లో పిలిచారు ఆశ్రమవాసులు, అప్పుడు వెళ్ళేవారు. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ రమ్మన్నారు గాంధీ గారు. అప్పుడు వెళ్ళాం మా నాన్నగారితో పాటుగా మేము వెళ్ళాం. అప్పుడు మేము కొంత ఏజ్ తక్కువ కదా మేమందరం. ఇలాగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తీసుకురమ్మంటే అప్పుడు ఎలా వెళ్ళారు? అప్పుడు ఇంత సదుపాయాలు లేవు కదా, వాహన సదుపాయాలు అన్నీ లేవు కదా. ఏదో అలాగే ట్రైన్లో వెళ్ళేవాళ్ళం కదా. సదుపాయాలు ఎన్ని రోజులు పట్టేది? ఒక రోజు. ఢిల్లీ కదండి. వద్ద గాంధీ ఆశ్రమం అమ్మా, వద్ద సేవాగ్రహంలో దిగాలి. అక్కడి నుంచి వాళ్ళు వ్యాన్ పంపించారు. వీళ్ళు గాంధీ పిలిపించారు. నా పెళ్లి మార్పు జరుగుతుంది కనుక గాంధీ గారు పిలిపించి మాట్లాడారు. ఫస్ట్ చాలా ఇది పరీక్ష చేశాడు ఆయన. అంత వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి కదా. నాకు ఇష్టం లేదనుకోండి, చేసుకున్నాను అనుకోండి, ఇష్టపూర్వకంగా లేదని ఆయన అన్ని చాలా ప్రశ్నలు వేసి అంటే హిందీలో మాట్లాడతారుగా, నాకు ట్రాన్స్లేషన్ చేసి చెప్పారు. కానీ మీకు ముందు కులాంతర వివాహాలు జరిగాయా? మీదే మొదటిదా? నాదే. మా వాళ్ళల్లో చాలా వ్యతిరేకత. మీది మొదటి. మా నాన్నగారి ఫ్యామిలీలోను మా అమ్మ ఫ్యామిలీలోను సనాతనం అంటే మార్పు ఉన్నవాళ్ళు కదా. మరి ఈ పెళ్ళి అంటే కొంచెం వ్యతిరేకత వచ్చింది. మా నాన్నగారిని పిలిచి మాట్లాడటం చేయటం. మా నాన్నగారు కొంచెం గట్టిగా ఉంటారు, గట్టి అయిన మనిషి. నేను నమ్మాను, నేను చేయాలనుకుంటున్నాను, నేను చేస్తున్నాను, మీకు ఇష్టమైతే రండి పెళ్ళికి. కానీ వచ్చా ఆ టైంలో కొంతసేపే వ్యతిరేకత. తర్వాత పెళ్ళికి అందరూ వచ్చారా? మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరి పేర్లు విన్నారా?
అప్పుడు మీరు ఏదో అంత ఇదిగా వెళ్ళలేదు. బాగా మీకు గుర్తున్నది అయితే గాంధీ గారి పేరు. నేనే కాదు, అందరికీ అదే, చిన్నపిల్లల దగ్గర నుంచి గాంధీ గారి పేరే గుర్తు. సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ కూడా బాగా పాల్గొన్నారు కదా ఉద్యమంలో. వాళ్ళ పేర్లు నాకు తెలియదు సరిగా. అప్పుడు మీరు చిన్న అంటే పెళ్లి సేవాగ్రామంలో పెళ్లి చేస్తామని గాంధీ గారు అన్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళాము. పెళ్ళి అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేసాం. నాకంత అంటే ఊరికే ఆశ్రమం అది అనేది చూడటమే కానీ అంత ఇదిగా ఉండేది కాదు, అంత ఎడ్యుకేటెడ్గా అంతే చూసి. నెహ్రూ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఇండియాకి అని తెలిసిన తర్వాత మీకు తెలిసిందా? అప్పుడు ఏమనిపించింది మీకు? సంతోషం అయ్యేదా మరి? ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత నేనే కాదు, ఇప్పుడు మా పవర్ని అడిగినా కూడా సంతోషిస్తారు. ప్రైమ్ మినిస్టర్ అయ్యారని చెప్పేసి అలాగే నువ్వు ఉన్నావు, నువ్వు తెలిసిన వెంటనే సంతోషిస్తారు. ఎవరైనా సంతోషిస్తారు. పోనీ కలిసారా వెళ్ళి? అంత పర్మిషన్ ఇవ్వరు కదా. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కలవలేదు, పెళ్లి టైంలోనే కలవడం. పెళ్లి టైంలోనే తీసుకెళ్ళి గాంధీ గారి ఆశ్రమంలో. స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు మీ వారు అంటే ఇంకా స్వాతంత్రం వచ్చేసింది, ఇంక మన బాట మనం చూసుకోవాలి కదా. ఏం చేశారు తర్వాత? స్వాతంత్రం వచ్చిన తర్వాత మీకంటూ జీవన ఆధారంతో ఏం చేశారు? అప్పుడు దాకా కస్తూర్బా సెంటర్ లో పనిచేశాను. సీతానాలు కస్తూర్బా సెంటర్. ఓకే. అక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టారు కదా, ఆ సెంటర్ లో ట్రైనింగ్ అయ్యాను. వచ్చి హరిజనవాడల్లో ఇస్తారు కదా వాళ్ళు కొన్ని ఏరియాస్, అక్కడ పనిచేసేదాన్ని. అక్కడ ఏం చేసేవారు? పని అంటే వాళ్ళు ఒకరికొక కలవరు కదా ఆడవాళ్ళు, చాలా కష్టం అసలు. వచ్చి కూర్చుని మా మీటింగ్ చెప్తుంటే కూర్చుని వింటాక వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, భయపడే వల్ల. చాలా మార్పు తీసుకురావాలంటే ఆడవాళ్ళలో చాలా కష్టం. ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళల్లో అయితే ఈజీ. వాళ్ళని పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పి అలా చేసేదాన్ని, చాలా మొదటి నుంచి చేసేదాన్ని. అందుకని ఒక సెంటర్ తీసుకుని అక్కడికి వెళ్ళి చెప్పేవాళ్ళు మీరు హరిజన స్త్రీలకి. నూలు వడకటం ఒకటి చెప్పేదాన్ని, ప్రస్తుతం జరుగుతున్న సంఘంలో ఉన్న అలవాట్లని చెప్పేదాన్ని. వాళ్ళు వినేవాళ్ళు. అంటే చదువుకున్న వాళ్ళు కాదు కదా, మామూలుగా వర్క్ చేసుకునే మనుషులు కదా, ఒక పొలాలకు వెళ్ళేవారు. కానీ ఎక్కువ టైం మట్టుకు చేసుకునేదాన్ని కాదు. వాళ్ళకి ఆదాయం ఇది కదా, సాయంత్రం పూట తీసుకుంటే ఉదయం వెళ్ళిపోయేవారు వాళ్ళు. మనం రమ్మన్నా రారు, వాళ్ళు వెళ్తారు కదా కోతలు కానీ ఊర్పులు కానీ. సాయంత్రం పూట 1 గంట వాళ్ళతో సంభాషించేదాన్ని అంతే. మీ వారేం చేసేవాళ్ళు? గాంధీ దాంట్లో పనిచేశారు. వాళ్ళ ఊళ్ళో కొంచెం ఇవి పెట్టారు, సంస్థ పెట్టారు. ఏ సంస్థ? అక్కడ వాళ్ళతోటి మాట్లాడటం చేయటం, అందరినీ ఎడ్యుకేటెడ్ చేయటం. ఆయన చదువుకున్నారా? అంటే లేబరర్స్ ఫస్ట్లో 4th form వరకు 5th form వరకు అంతే. వాళ్ళ నాన్నగారు వాళ్ళు కొంచెం ఇది కదా, ఎక్కువ అక్కడ మార్పు తెచ్చారు ఆయన వాళ్ళల్లో, వాళ్ళ ఫ్యామిలీస్లో అది తెలిసిన వాళ్ళతోటి. హరిజనవాడల్లో పనిచేయటం. నాన్నగారితో ఎక్కువ ఉండేవారు. మా నాన్న ఇక్కడ నాస్తిక కేంద్రంలో ఎక్కువ ఉండేవారు. నాస్తిక కేంద్రంలో విజయవాడ బెంచ్ సర్కిల్. అమ్మా అప్పుడు ఇప్పుడు నాకు తెలిసి మేము విన్నదే కానీ అప్పుడు ఆహారపు అలవాట్లు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అంతా కల్ముషం అయిపోయింది. అప్పుడున్నంత ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారం ఇప్పుడు మనకు దొరకట్లేదని అంటున్నారు. మీ మాటల్లో మీరు చెప్పండి, అప్పటి ఆహారం అంటే మీరు ఏం తీసుకునేవాళ్ళు? అంటే ఏం తీసుకున్నాం? ఇప్పుడు వైట్ రైస్ మేము తింటున్నాము, దాంట్లో అంతా పాలిష్డ్. అప్పుడు అట్లా ఉండదు కదా. అప్పుడు మీరు తీసుకునేది ఏంటి? భోజనం ఏముండేది? ఒంటిపట్టు బియ్యం ఉండేది, దంపేవాళ్ళు ఎక్కువ. మీ ఇంట్లోనే దంపి చేసుకునేవాళ్ళు వడ్లని? అసలు దంపుడు బియ్యం పెట్టేవారు, దంపి అందరికి ఏంటంటే మనం అమ్మేవాళ్ళు కదా దంపుడు బియ్యం. అమ్ముడు కూడా దంపుడు బియ్యం ఎక్కువ మేము దంపుకునే వాళ్ళంలే. మిల్లు బియ్యం తక్కువ. మా నాన్నగారు ఎప్పుడు మిల్లు బియ్యం తినేవారు కదా, మేమే దంపుడు బియ్యం చేసేవారు కదా. పల్లెటూళ్ళలో దంపుతారు కదా. అవునవును. పల్లెటూళ్ళలో మిల్లులు ఎక్కడ ఉంటాయి, దంపుకోవటమే కదా. మీరు శాకాహారులా? మాంసం తీసుకుంటారా? శాకాహారులు మాంసం కూడా తినరు? ఫస్ట్ నుంచి తినలేదా? ఆయన శాకాహారాన్ని మానేశారు. ఎవరు? మా వారు. ఆయన కూడా ఎక్కువ తినేవారు కాదు. మీకు రేడియోలో మొట్టమొదటిగా ఎప్పుడు విన్నారు మనకు స్వాతంత్రం వచ్చేసింది అన్నది? ఎవరి ద్వారా విన్నారు? రేడియోలో విన్నారు? ఎవరు చెప్పారు మీకు? మామూలుగా అందరూ అనుకుంటుంటూ విన్నా.
రేడియోలోనూ వెళ్ళలేదు, ఎక్కడ స్వాతంత్రం వచ్చేసింది గంతులు వేస్తారు కదా. బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు, మనదే ఇంకా ఇండియా అని విన్నారా? భారతదేశం మనదే అని. అంతే కదా మరి. ఇప్పుడు మీరైనా అంతే కదా. స్వాతంత్రం వచ్చిందంటే మీ యువకులు ఏం చేసేవారు? గంతులు వేసేవారు. అంతే. బ్రిటిష్ వారి పాలన అప్పుడు మేము పుస్తకాల్లో చదివినట్టుగా అలాగే అంత ఘోరంగా ఉండేదా? అవన్నీ నాకు తెలిసేవి కాదు. మీ ఇంటి చుట్టుపక్కల ఎట్లుండే వాళ్ళు? చుట్టుపక్కల వాళ్ళందరూ ఏముంది మామూలుగా ఇదేంటి స్వాతంత్రం వచ్చేసి గంతులు వేసేవారు. మీరు బ్రిటిష్ వారి పాలనలో ఉన్నారు కదా, మీ ఇంటి దాకా వాళ్ళందరూ వచ్చుంటారు కదా. ఎవరు? బ్రిటిష్ వారు నియమించిన వాళ్ళందరూ ఉంటారు కదా, లీడర్స్. ఏరియాకి ఊరికి ఉంటారు కదా, వాళ్ళ రూల్సే కదా అప్పుడు ఫాలో అయింది. ఏమో తెలియదు అయితే. అప్పుడు ఇంకా ఇంత ఏజ్ కాదు కదా, చిన్న వయసు కదా. నేను చాలా చిన్న వయసులో వెళ్ళాను మా అమ్మ వాళ్ళతోటి. అప్పుడు ఎంత 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంతే. అసలు నన్ను అరెస్ట్ చేయకూడదు. అదే అప్పుడు అరెస్ట్ చేయకూడదు, చేసేసారు. అందరితో పాటు చేసేసారు. చేయరని అనుకుని ఎక్కడ వదిలిపెట్టేస్తారో కూడా తెలియదు. అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టారు? విజయవాడ జైల్లోనే పెట్టారా? అవును. మరి శిక్ష చెప్పేదాకా సబ్ జైలే. శిక్ష చెప్పిన తర్వాత రాయవెల్లూరు జైలు, సెంట్రల్ జైలుకి పంపించేస్తారు. రాయవెల్లూరులో సెంట్రల్ జైలు. అప్పుడు అందరూ అంతే కదమ్మా. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, మగవాళ్ళు కూడా అంతే కదా. ముందు సబ్ జైల్లోను, శిక్ష చెప్పిన తర్వాత సెంట్రల్ జైలుకి పంపించేస్తారు. అంతేను. అప్పుడు దుర్గాబాయి దేశముఖ్ వీళ్ళందరూ రావెల్లూరు జైలే కదా. మీరు విన్నారా? అప్పుడు పోరాటంలో పాల్గొన్న వాళ్ళని చాలా మందిని చంపేశారని విన్నాను. అట్లా వింటే అంటే అప్పుడు తక్కువ వయసు కదా. కళ్ళ ముందు జరగడం గానీ, ఎవరైనా కొట్టడం గానీ అలాంటి ఏం జరగలేదు. స్వాతంత్రం సంపాదించుకున్నాం, ఇచ్చాం మీకు అందరికి. అది మీరు ఉపయోగించుకోవాలి అంతే. అబ్బా భలే చెప్పారు. లాస్ట్ లో చెప్పిన ఒక మాట అయినా, నేను సంపాదించి అంతే కదా, మీరు ఉపయోగించుకోండి అని. అంతే మరి. మీరు ఇప్పుడు న్యూస్ ఫాలో అవుతుంటారా? టీవీలో న్యూస్ చూస్తుంటారా? ఇప్పుడు యువత మీరు సంపాదించి ఇచ్చిన స్వాతంత్రాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటున్నారా లేదా? ఇప్పుడు పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఏం చెప్తాం, మారిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఉన్నాను, ఎప్పుడు ఒకేలాగా ఉంటారా మనుషులు? ఉండరు. అలాగే మార్పులు వస్తాయి. అదే ఏంటంటే అప్పుడు విధానం వేరు, ఇప్పుడు విధానం వేరు. ఇప్పుడు పెడుద్రోవ పట్టిందంటారా? బానే ఉందంటారు? బానే ఉందనే అనుకుంటున్నాను. ఉండాలి అలాగా. స్వాతంత్రం సంపాదించామమ్మా, అది మీరు ఉపయోగించుకోవాలి. సరే, ఇప్పుడు ఉన్న యువతకి మీరు ఏమైనా చెప్తారా? ఏముంది చెప్పేది పట్ల? ఇప్పుడు వాళ్ళే మాకు చెప్తున్నారు. చెప్పడం వరకేనమ్మా. మేము ఆచరించడం అనేది మీది. అప్పుడు రోజులు వేరమ్మా, ఇప్పుడు రోజులు వేరు. దేశభక్తి ఉంది, ఇప్పుడు ఉందా అందరిలో దేశభక్తి? ఇప్పుడు అంతా పోయింది నా ఉద్దేశంలో. మరి బాధ అనిపించట్లేదా మీకు? బాధపడి చేసేదేముంది. కానీ ఇప్పుడు దేశభక్తి కనిపించకపోవడం, ఎవరి దోవలో వాళ్ళు. ఇప్పుడు అంతా మారిపోయిందమ్మా. మీకేమనిపిస్తుంది ఇలా చూస్తుంటే? ఏమనిపిస్తుంది? ఏం చేస్తాం? ఐకమత్యంగా ఉండడం లేదు కదా ఇప్పుడు. అయితే ఏం చేస్తాం? అది ఎవరు ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, భావం ఎవరికి రావాలి? మీకు రావాలి. మీరు చెప్పడం వరకే. కానీ మేము ఇప్పుడు మీటింగ్లు ఉన్నారమ్మా, నాయకులు చెప్తారు, ఉపన్యాసం చెప్తారు, వెళ్తారు. కొంతమంది ఆచరిస్తారు, కొంతమంది వ్యతిరేకిస్తారు. అది మనం చెప్పలేము. యువకుల్లో మార్పు రావాలి. చాలా మార్పు వచ్చింది అప్పుడు. అప్పటి రోజులు ఏంటమ్మా, యువకులు ధైర్యంగా ఉన్నారంటారా? ఇప్పటి యువత ధైర్యంగా ఉంది అంటారా? ఇప్పుడు యువత సంగతి తెలియదు. ఇప్పుడు అంతా చదువులు, ఉద్యోగాలు, దేశం అన్న మాట లేదు. అప్పుడు రోజులు వేరు. ఉద్యోగాలకని, చదువులకని వేరే దేశాలకు వెళ్తున్నారు కదా, వెళ్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాం? మీరు చదువుకోవడానికి వెళ్తున్నాం, ఉద్యోగం చేసుకోవడానికి వెళ్తున్నాం, వద్దంటే ఊరుకుంటారా? వెళ్ళిపోతారు. మనం అలా అంటాం కూడా తప్పు. అప్పుడు నిజంగానే బానిసత్వం ఉందమ్మా బ్రిటిష్ పాలనలో? బానిసత్వం ఉండబట్టేగా. చాలా బాగా చెప్పారు. మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ నవ్వు నాకు చాలా నచ్చింది. మీరు ఇలాగే నవ్వుతూ ఉండేవాళ్ళేమో అప్పుడు కూడా. కష్టాన్ని కూడా నవ్వుతూనే అధిగమించుంటారు. మా పిల్లలు నాకు ఆహారం. చాలా యాక్టివ్, అన్ని విషయాల్లో పాల్గొంటారు. 4 మగ పిల్లలు, 1 అమ్మాయి. ఇక వాళ్ళ యాక్టివ్తనమే మాకు ఆనందం. అదే మీ యాక్టివ్తనం వాళ్ళకి, వాళ్ళ యాక్టివ్తనం మీకు. అంతే. సినిమాలు చూస్తారా మీరు? ఇదివరకు బాగా చూసేదాన్ని, ఇప్పుడు మానేసా. అవునా? థియేటర్కి వెళ్ళి చూసారా? మీ మొట్టమొదటి సినిమా గుర్తుందా? ఇక సినిమాల పేర్లు గుర్తుండవు కానీ వెళ్ళి చూడటం వరకే. ఏ హీరో సినిమా చూసారు? ఏమో గుర్తులేదు. సినిమా నువ్వేం చూసావో నాకు చెప్పు. నా మొట్టమొదటి సినిమానా? నా మొట్టమొదటి సినిమా నాకు గుర్తు.
అంతే నేను కానీ విండు సినిమాలు వచ్చిన తర్వాత చూడడం వేరు. నా చిన్నప్పటి నుంచి నా ఊహ తెలియక ముందే సినిమాలకు తీసుకెళ్లిపోయారు నన్ను. కానీ మీరు థియేటర్కి వెళ్ళి థియేటర్లన్నీ మీ తర్వాతే కదా వచ్చింది. నేను వెళ్ళేదాన్ని. మా ఫ్యామిలీలో అందరికన్నా సినిమాలకు నేనే వెళ్ళేది. మా ఫేవరెట్ హీరో ఎవరు? మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు అందరూ మంచి వాళ్ళే. అందరూ బాగా నటన నచ్చిన హీరో ఎవరు? అవన్నీ మనం చెప్పలేము. చూడటం వరకు రావడం వరకు. సినిమా నాయకుడు ఎవరు చెప్పండి? నాకు అందరూ ఇష్టమే. అదిగో మళ్ళీ మళ్ళీ సినిమా అంతే. మనిషి అన్న తర్వాత కొన్ని మంచి తెలుస్తుంది, చెడ్డ తెలుస్తుంది. మనం పని చేసేటప్పుడు అందరూ మన వాళ్ళే మంచివాళ్ళు. మనం ఎంతవరకు చేస్తున్నాము మన ఆత్మకి మనం చెప్పుకోవాలి. మీరు స్ఫూర్తిగా తీసుకున్న నాయకురాలు ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు లేరు, అందరూ ఒకటే. నేను మీకు నచ్చానా? నచ్చావు. బాగా నవ్వుతున్నావు, బాగా ప్రశ్నలు వేసావు. ఇవి ఎక్కడికి తీసుకెడతావో కూడా నాకు తెలియదు. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వద్దు, నీతో మాట్లాడినందుకు నాకు సంతోషంగా మా అమ్మాయితో మాట్లాడినట్టు ఉంది. అవునా? అంతే మరి. థ్యాంక్ యూ. పవర్ గారు, ఇందాక మనోరమ గారు చెప్పారు కదా, వారి లాస్ట్ పుత్రుడు పవర్ గారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు దాకా అమ్మగారితో మాట్లాడాము, చాలా చక్కగా మాట్లాడారు. అప్పో పక్కన మా అమ్మకి కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో చక్కగా నవ్వుతూ మాట్లాడడం చాలా ఇష్టం. అందువల్ల ఎవరు వచ్చినా సరే ఆ విషయంలో మటుకు ఏం మాత్రం డౌట్ లేదు, చక్కగా మాడుతుంది. ఇప్పుడు ఓపిక లేదు కానీ ఓపుకున్నప్పుడైతే చక్కగా వండి పెడతారు. తన సంతృప్తి అది. మా అమ్మ నేచర్ అది. మా నాన్నగారు మా అమ్మ ఇద్దరు అంతే. వాళ్ళు ఏంటే సమాజంలో అందరినీ గౌరవంగా చూడాలి, మనకున్న దానిలో కొంచెం పెట్టాలి వాళ్ళకి, అంతేగాని అంతా మనకు ఉండకూడదు. వాళ్ళ జీవితం అంతా అంతే. మా నాన్నగారు 103 ఏళ్ళు ఉన్నారు, ఇప్పుడు మా అమ్మాయి 96 ఏళ్ళు. వాళ్ళు నేర్చుకుంది ఏంటి జీవితంలో, మనం సాధ్యమైనంత వరకు చాలా సింపుల్గా ఉండాలి, మనకున్న దానిలో ఎదురుడు కొంచెం పెట్టాలి. ఈ రెండు చాలా పాటించారు. మా నాన్న ఇంకోటి చెప్పేవారు ఆయన, ఏంటంటే ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వు, నువ్వు మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించు, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట చాలా ఆలోచన తర్వాత బయట రావాలి. ఎందుకంటే ఒక్కసారి మనం తప్పు మాట్లాడితే దాని పర్యవసానం చాలా ఉంటుంది. అందువల్ల మాట్లాడేది ఆలోచించి మాట్లాడేది. ఎట్లా అండి ఇట్లా అంటే, ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నారు, డబ్బు పోగేయాలి, ఆస్తులు పోగేయాలి, వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే నా మనవ సంతానానికి ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు లేవా? ఆస్తులు కూడా పెట్టాలి అని వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు అసలు డబ్బు గురించి ఆలోచించాల. మా నాన్నగారు చాలా ఇలాంటి ఇంటర్వ్యూస్లో ఏం చెప్పేవారంటే, నేను ఇప్పుడు డబ్బు గురించి పట్టించుకోవాలా, నాకు ఉన్న దానిలో నాకు 10 రూపాయలు ఉంటే దానిలో 2 రూపాయలు ఎదుటోళ్ళకి ఇచ్చి ఆ 8 రూపాయల్లో నా జీవితం నా పిల్లలతో జరగాలి. యాక్చువల్గా వాళ్ళు హాస్టల్ రన్ చేశారు. అదేంటి బేసికల్గా ఎలా అంటే, వాళ్ళకి సమాజంలో అట్టడుగు నుండే ప్రజలకి ఉచితంగా, అంటే గవర్నమెంట్ కొంత గ్రాంట్ ఇచ్చేది, ఉచితంగా వాళ్ళకి చదువు చెప్పడం, హాస్టల్ రన్ చేయడం. దానిలో గవర్నమెంట్ గ్రాంట్స్ ప్రకారం 25 మంది తీసుకోవచ్చు, కానీ వీళ్ళ హాస్టల్ 50 మంది ఉండేవారు. అయినా సరే ఆయన ఒకట్లే అండి, ఆయనకి సమాజంలో మంచి పేరు ఉండటం వల్ల కొంచెం దాతలు వచ్చేవారు, డబ్బులు ఇచ్చేవారు, నడిపేవారు. అంతే. ఒక డబ్బు వెనకేద్దాం మనం ఎక్కువ అంటే సంపాదిద్దాం, అది లేదు. అందుకే వాళ్ళు ఎప్పుడు ఇంతకాలం ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ప్రిన్సిపల్స్ అండి వాళ్ళకి, ప్రిన్సిపల్స్ మెయిన్, నెక్స్ట్ అంత తర్వాతే ఏదైనా సరే. వాళ్ళు ఒక్కటే అంటే, వాళ్ళు మొదటి నుండి కూడా సరిగ్గా చెప్పాలంటే మా నాన్నగారు చాలా స్ట్రాంగ్. ఒక విషయం ఆయన అర్థం చేసుకున్న తర్వాత, చదువుకోలేదు ఆయన కానీ బాగా ఆలోచించేవారు, అర్థం చేసుకున్న తర్వాత అది ఆయన నచ్చితే ఒక డిగ్రీ కూడా డివేట్ అయ్యేవారు కాదు ఆయన, అదే పందాలో పోయేవారు ఆయన. అలా అని అడిమెంట్గా ఉండేవారు కాదు, ఉన్నదాన్ని చక్కగా సకనం ఉండాలి. వాళ్ళు ఎప్పుడు గాంధీ గారితో ఉన్నారు కాబట్టి ఖాదీ వేసుకునేవారు, చాలా మితంగా తినేవారు, బాగా నడిచేవారు, మితంగా తినేవారు. అప్పట్లో ఆ రోజుల్లో 3 పూట్ల భోజనం. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అంటాం, అది లేదు. ఉదయం అన్నమే, మధ్యాహ్నం అన్నమే, రాత్రి అన్నమే, ఒంటిపట్టు బియ్యం అది కూడా తినేవారు, బాగా నడిచేవారు, శ్రమ చేసేవారు, అంతే. సమాజం ఎప్పుడు అంటే వాళ్ళు
కొన్ని ఇంటర్వ్యూస్లో ఏందని తర్వాత మా నాన్నగారు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రస్తుత సమాజం చూసి కొంచెం బాధపడుతున్నారు వాళ్ళు, బాధపడ్డారు. ఎందుకంటే కారణం ఏంటంటే మేము అంటే మా పేరెంట్స్ సమాజంలో ఒక పెద్ద మార్పు రావాలని ఒకళ్ళ కింద మనం పని చేయకూడదని స్వతంత్రం కోసం పోరాడాం. ఆ వచ్చిన స్వాతంత్రాన్ని మన నెక్స్ట్ జనరేషన్ అంత స్థాయికి తీసుకెళ్ళలేకపోయారు. ఎంత కష్టపడి తీసుకొచ్చామో వీళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళాలి, అది అవ్వలేదు. ఆ బాధ ఎప్పుడు ఉండేది వాళ్ళకి, ఎప్పుడు ఉండేది. నేను చాలాసార్లు నేను మా నాన్నగారితో మాట్లాడేవాడిని. ఆయన చాలా అంటే కొన్నిసార్లు నాకు అర్థమయ్యేది ఆయన ఆలోచన ధోరణిలో ఆయన హ్యాపీగా లేరని. కారణం ఏంటంటే ఇదే, అప్పట్లో కులాలు మతాలు లేవన్నా ఒక సంభాషణ జరిగేది, ఆ చర్చించిన తర్వాత చెప్పుకునేవారు నీది నాది. ఇప్పుడు సమాజంలో కులం మతం లేకుండా అసలు ఉండలేదు. రాజకీయాల్లో అదే కావాలి, రాజకీయాల్లో అది ప్రతి దానిలో. అది వాళ్ళకి నచ్చల. అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ ఉంది. అది మా ఫాదర్ ఒక 5 years బ్యాక్ కూడా ఇలా ఇంటర్వ్యూ అయితే చెప్పారు నాకు. ఆ ఇంటర్వ్యూ చెప్పారు ఆయన, మేము అనుకున్న సమాజం ఏంటి, ఇప్పుడు సమాజం ఏంటి. మేము అనుకున్నాం మా సమయంలోనే ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం, వివక్షత కాదు ఇంకా పెరిగింది అన్నారు ఆయన. ఇలాగే ఓపెన్ టీవీ ఇంటర్వ్యూ చెప్పారు ఆయన, కుల వివక్షత ఇప్పుడే ఇంకా ఎక్కువైందని. అది సహజం కూడా నేను అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనిషికి డబ్బు మీద ఆశ పెరిగింది. నా కులం వాడే పైకి రావాలి, ఎదుటివాడు రాకూడదు, నేనే ఉండాలన్నింటిలో అని ఒక రకమైన ధోరణి రావటం వల్ల సహజంగా పెరిగింది. అది తప్పు కూడా కులాలని ముందుకు పెట్టి రాజకీయాల్లో మన కులం వాళ్ళ ముందుకు రావాలి, మన కులం ఎదగాలంటే మన కుల పోట్లు మనకు పడాలి అన్నది. ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు కుల ప్రాతిపదికన ప్రజల్ని విభజిస్తున్నారు. అది చాలా తప్పది. మన ఆర్థికంగా చూసుకోవాలి, ఆర్థిక స్థితి ఎలా ఉంది దాని మీద చూసుకుని మనం దాన్ని ఒక డివిజన్ చేయాలి. అది లేదు. అలా కష్టపడి ఫ్రీడమ్ని మన చేతిలో పెట్టారు. మోస్ట్ ప్రెషియస్ థింగ్ లైఫ్లో ఎవరికైనా ఏదైనా ఉందంటే బానిసత్వం పోయి ఫ్రీడమ్ రావడం. అలాంటి ఫ్రీడమ్ చేతిలో పెడితే డబ్బు పరంగా లేకపోతే వృత్తిపరంగా కెరియర్ అనుకుంటూ ఆ ఫ్రీడమ్ అంతా మనం తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టేస్తుంది. ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారో మళ్ళీ ఇప్పుడు పేర్లు కాకుండా యుఎస్కోనో ఇక్కడికి వెళ్ళి అక్కడే ఉద్యోగాలు చేస్తూ అక్కడ ట్యాక్సులు కడుతూ ఇక్కడికి రాకపోవడం, ఇక్కడ పరిస్థితులు పట్టించుకోకపోవడం. ఇప్పుడు పరిస్థితి చూసి మాకు బాధగా ఉంది. అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. కారణం ఏంటంటే ఇవన్నీ ఒకటండి. ఫస్ట్ మనం వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉంటూ సహజం. కానీ నువ్వు మనిషిని మనిషిగా గౌరవించకపోతే ఎలా మరి? ఇంకోటి ఏంటంటే జంతువులు వాటికున్న తెలివిలో పక్క జంతువుని చంపడా ప్రయత్నించదు. జంతువుకు ఆకలి వేస్తేనే పక్కన చంపుతుంది. ఆకలి తీరిపోయిన తర్వాత పక్కన జంతువుని కూడా చక్కగా చూసుకుంటుంది. మనిషిలా లేదు. ఇప్పుడు నాకు ఉన్నదానికి 10 రూపాయలు అంటే నాకు 20 రూపాయలు కావాలి, 20 అంటే 40 కావాలి. అంతేగాని నాకున్న 10 నేను సంతోషంలో లేదు. అందువల్ల కొంతవరకు ఈ కొంచెం స్టేట్మెంట్ కొంచెం రాడికల్గా అనిపించవచ్చు. మనుషులు జంతువులను చాలా నేర్చుకోవాలి. ప్రతి ఇయర్ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తున్నాము, ఇండిపెండెన్స్ డే రోజు ఇండిపెండెన్స్ డే అనుకొని వెళ్ళిపోతున్నామే కానీ వాళ్ళకున్న ఆలోచన శక్తిలో, వాళ్ళకున్న మనస్తత్వం, వాళ్ళకున్న భావాల్లో 10% కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఆవిడతో మాట్లాడిన తర్వాత చాలా సింపుల్ అండి. లైఫ్ అంత కాంప్లికేటెడ్ కాదు, జనాలు అంత కాంప్లికేటెడ్ కాదు. సింపుల్గా బతికితే అందరూ హ్యాపీగానే ఉంటారు. ఈక్విలిబ్రియం లేకుండా ఒకడు ఎప్పుడు పైన ఉండాలి, ఒకడెప్పుడు కిందే ఉండాలి అనుకున్నప్పుడే వాడు మనశ్శాంతిగా లేడు, కింద వాళ్ళు మనశ్శాంతిగా లేరు. మా ఫాదర్ ఒకసారి అన్నారు ఇలా ఇంటర్వ్యూస్లోనే, అర్జునరావు గారు మీరు మీ శ్రీమతి గారు ఇన్నేళ్ల బట్టి కలిసి ఉన్నారు, ఎప్పుడు మీద గొడవలు లేవు, కారణం ఏంటన్నారు. చక్కగా నవ్వుకుంటాం, భోజనం చేస్తాం, పడుకుంటాం, ఇదే మా రహస్యం అని చాలా ఓపెన్ చెప్పారు ఆయన. సింపుల్ అయిపోయింది, ఇంకేం లేదు ఇక అని చెప్పింది అదే. ఇప్పుడు ఒకళ్ళ మధ్య ఒకళ్ళు మనస్పర్ధలు పెంచుకుంటే దానికి ఎండ్ ఉండదు ఇక. కానీ ఆర్థిక సమస్యలు వస్తాయి కదండి, అవి వచ్చినప్పుడే కదా ఎక్కువ విభేదాలు వస్తాయి భార్యాభర్త. ఆర్థిక సమస్య కూడా చెబుతున్నానండి, అది మనిషిలో ఉంటుంది. ఇప్పుడు నేను 10 రూపాయలు ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసేవారు నాన్నగారు అంటే యాక్చువల్ చెప్పాలంటే పెళ్ళికి ముందు
ఆయన చదువు తక్కువైనా సరే సమాజంలో మార్పులు రావాలని ఆలోచన వచ్చింది. మరి నాకే అర్థం కాలేదు ఎలా అయిందో ఆయనకి. ఆయన ఆ విధంగానే గోరా గారి వైపు ఆకర్షితులయ్యారు. ఆయన గోరా గారు అప్పట్లో 1940s ఆయన సమాజంలో మార్పు రావాలని ఒక ముదునూరు అని ఒక గ్రామం ఉండేది విజయవాడ దగ్గర, అక్కడ వర్క్ చేసేవారు ఆయన. ఆయన మా నాన్నగారు ఉండేది వానపాలు, అక్కడి నుంచి 5 మైళ్ళు, అప్పట్లో మైళ్ళు అనేవాళ్ళు, 5 మైళ్ళ దూరం ఉండేది. ఆయనకి తెలిసి ఇలాంటి వ్యక్తితో నేను పనిచేస్తా, పనిచేసి మనం మార్పు తేగలం అని ఒక ఆయనకున్న జ్ఞానంతో ఆయన ఆలోచించారు. అలా బయటకు వచ్చేసారు. ఆయన వెనక మనం చూడలా డబ్బులు ఎలాగా అది అని. అప్పుడు పెళ్ళి అవ్వలేదు ఆయనకి. తర్వాత పెళ్ళి అయింది. పెళ్ళి చిన్న హాస్టల్ రన్ చేసేవారు. దానిలో పిల్లలకు వండేదని తినేశారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు రేపుడికి నేను సంపాదించి పెట్టుకుంటాను ఆలోచన లేదు ఉన్నదానిలోని. దాని తర్వాత గాంధీ గారి దీనివల్ల ఖాదీ గ్రామోద్యోగం దానిలో కొంతకాలం పనిచేశారు. సో నామినల్ అమౌంట్ వచ్చేది, సరిపోయేది వాళ్ళకి. రేపు మీద బెంగలేదు లేదు, మేము ఇప్పుడు లేదు, చివరి రోజు వరకు లేదు, అస్సలు లేదు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆయన ఒకటే అనేవారు, మీరు డబ్బులు సంపాదించాలని అన్న నేను, కానీ చదవాలి. ఇప్పుడు నా విషయం చెబుతున్నాను. నేను చదువుతున్నప్పుడు ఆయన ఎంత ముందు చూపు ఉండేదంటే ఆయనకి సమ్మర్ హాలిడేస్ 2.5 months వచ్చేది. ఇప్పుడు ఇస్తున్నారు అనుకోండి. ఆ 2.5 monthsలో ఆయన నాకు రెన్ అండ్ మార్టిన్ అంటే ఆ రోజుల్లో చాలా ఫేమస్ గ్రామర్ బుక్ అది తీసుకొచ్చి నాకు ఇచ్చారు. చదువు, నువ్వు చదువే, అంతేగాని నువ్వు పని చెయ్యి అది చెయ్యి అనేవారు కదా ఆయన. ఆయన ఉద్దేశం ఏంటంటే, రీజన్ ఏంటంటే చదివితే మనిషికి లోకజ్ఞానం పెరిగి సమాజం ఉపయోగపడతాడు. ఖచ్చితంగా అది ఆయన ఎయిమ్ అనమాట. మా పిల్లలందరినీ చదివించారు. అంటే నాకు అందరం చదువుకున్నాం. కారణం అదే, ఆయన వల్లే మేము చదువుకున్నాం. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు చదవాలి ఉండొచ్చు, కానీ మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి కదా. సో మా ఫాదర్ చెప్పారు, మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఆయన ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించదు, నువ్వు చదువు, ఏదో ఉద్యోగం వచ్చేస్తుంది. సింప్లిసిటీ అండి. మా పేరెంట్స్ ఇద్దరు కూడా ఇందా మీరు ఇంటర్వ్యూలో అడిగాడు చెబుతున్నాను, స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ ఎలక్షన్ మిస్ అవ్వాలి వాళ్ళు. ప్రతి ఎలక్షన్ ఓటేశారు. ఎంతవరకు అంటే మొన్న మేలో జరిగిన ఎలక్షన్స్ కి మా అమ్మకు ఓటు విజయవాడలో ఉంది. నేను విజయవాడ తీసుకెళ్తాను అంది. నేను ఓటు వేయాలి. నేను 95 years ఏజ్ అయినా సరే నేను ఓటు వేయాలని చెప్తే ఇక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లి ఓటు వేయించి తీసుకొచ్చా. అంటే వాళ్ళకున్న ఓటు విలువ. మా ఫాదర్ అంతే, పూర్తిగా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే, అది అసెంబ్లీ అవ్వచ్చు, పార్లమెంట్ అవ్వచ్చు, లేదా లోకల్ బాడీస్ అవ్వచ్చు, ఏ ఓటు వదిలేవారు కదా వాళ్ళు. అదొకటి బాధ్యత అండి. అది మనం ఓటు వేయటం మన బాధ్యత. ఇప్పుడు ఓటు వేయకుండా ఎదుటి ప్రశ్నించకూడదు అనేవారు ఆయన. నువ్వు ఓటు వేయి, నువ్వు ఎవరికైనా వేసుకో, అప్పుడు నీకు హక్కు ఉంది నువ్వు ప్రశ్నించడానికి. వేయకుండా ఇంట్లో కూర్చుని నీకు హక్కు ఎలా వస్తుంది? అందుకనే ఇలాంటివి ఇన్కల్కేట్ చేస్తే మైండ్ లో ఇంకా దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఇంకేమవుతారండి. అందుకే మా అమ్మ నాన్నగారి స్ఫూర్తితో మేము పిల్లలందరం 5 కలిసి వాళ్ళ పేరు మీద మార్పు అని ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసాం. మనోరమ అండ్ అర్జున్ రావు. అంటే వాళ్ళిద్దరం ఏంటంటే వాళ్ళు ఇంత చేశారు, సో వాళ్ళు చేసిందని మేము కంటిన్యూ చేయాలని మా నాన్నగారి ఊరు వానపాలెం అని విజయవాడ దగ్గర, అక్కడ మేము ఒక సంస్థ స్టార్ట్ చేసి మేమే మా 5 డబ్బులు వేసుకుని అక్కడ బేసిక్గా మేము 3 issues. ఒకటేమో హెల్త్, సెకండ్ ఏమో ఎడ్యుకేషన్, థర్డ్ ఏంటంటే జనరల్ హైజీన్ అండ్ విలేజ్ని ఎలా చూసుకోవాలి. ఈ ఇష్యూస్ పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. గత 8 ఏళ్ల బట్టి పనిచేస్తున్నాం మేము. అదే ఎక్కడికో అంటే ప్రతి ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం, బట్ కొంత మార్పు అయితే కావాలి. మనం అందరం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం న్యూస్, జరుగుతున్న ఘోరాలు కానీ, మనకే పెరుగుతున్న ఆశయాలు కానీ, ఆ ఆశయాలు ఎంత స్టేజ్కి వెళ్ళిపోతున్నాయంటే ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు. ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేస్తే మనశ్శాంతిని కూడా మనం పట్టించుకోవట్లేదు. కాసేపు నవ్వుతున్నాం, కాసేపు ఏడుస్తున్నాము, అసలు ప్రశాంతంగా ఎక్కడున్నాము. సింపుల్ లైఫ్ చేంజెస్, సింపుల్గా బతికి చూపించిన వాళ్ళు మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు కదా. అలాగే దేశం పట్ల
అంటే ఇవాళ మేము సంపాదించుకున్నాం మనం బాగున్నామని కాకుండా దేశం పట్ల కూడా మన పక్కన వాళ్ళు కూడా నలుగురు నవ్వుతేనే కదా మన మొహంలో కూడా నవ్వు వస్తుంది. లేకపోతే ఏం సింపుల్గా బతికి చూపించారు, లైఫ్ అంత కాంప్లికేటెడ్ కాదు అని చెప్పి బతికి చూపించారు. కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు ఇండిపెండెన్స్ రోజు ఫ్లాగ్ హాయిస్ట్ చేసి చాక్లెట్లు పంచిపెట్టి తినేసి వెళ్ళిపోకుండా వీళ్ళని చూసి కొంత ఇన్స్పిరేషన్ తెచ్చుకొని కొంత ఒక అడుగు ఒక మార్పు ధోరణిలో వేస్తే అందరికీ సమాజానికి కూడా మార్పు వస్తుందని. సో ఈ స్పెషల్ ఇంటర్వ్యూ మీ అందరి కోసం, మన అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి.